చంద్రబాబు నాయుడు అనే ఒక బ్రాండ్ తో రాష్ట్ర రూపురేఖలనే మారుస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుపై అవసరమైన విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. మంచి పని కోసం ఇక్కడికి వచ్చానని, ప్రకాశం జిల్లాకు ప్లాంట్ తీసుకొచ్చానని చెప్పారు. తప్పుడు ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. వారిని రెడ్ బుక్ లో పేరు ఎక్కించి పని పడతామని ఆయన హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో పిసిపల్లి మండలం దివాకరపల్లిలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని మాట్లాడుతూ, మొదటి ప్లాంట్ నిర్మాణం కనిగిరిలో చేస్తున్నామని, ఈ పెట్టుబడుల ద్వారా ఏపీలో 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కనిగిరిలో యువగలలో ఇచ్చిన మొదటి హామీని నిలబెట్టుకున్నానని తెలిపారు. సిబిజీ ప్లాంట్ వలన రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. ప్రకాశం జిల్లాకు ఎప్పుడు వచ్చినా తన పాదయాత్ర గుర్తొస్తుందని అన్నారు. అందరూ నా చేతులు గిరారు, కొంతమంది కొరికారు అని తెలిపారు. కనిగిరిలో రైల్వే ప్రాజెక్టు కోసం కృషి చేస్తామని చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమనుకున్నా అది సాధించే వ్యక్తి అని కొనియాడారు. పవన్ కళ్యాణ్ తనకు అన్న అని లోకేష్ తెలిపారు. గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ నిధులు దుర్వినియోగం చేసిందని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి మళ్లీ నిధులు తీసుకొచ్చారని ఈ సందర్భంగా తెలిపారు. వైసీపీ పరిస్థితి చూస్తే జాలేస్తుందని, వాళ్ల పని చేయరని, ఇంకొకరు పని చేస్తే చేయనివ్వరని అన్నారు. సిబిసి ప్లాంట్ కు వైసీపీ నాయకులు అడ్డుపడొద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా అడ్డుపడితే వాళ్ల పేర్లు రెడ్ బుక్లకి ఎక్కుతాయని హెచ్చరించారు. సైకో పాలనకు తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని ఆనాడే చెప్పామన్నారు. 94% సీట్లో ఎన్డీఏ కూటమిని ప్రజలు గెలిపించారని, త్వరలో IIITకి శంకుస్థాపన చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలోకి ఎప్పుడు వచ్చినా నాకు నా పాదయాత్ర గుర్తొస్తుంది. ఈ రోజు నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు అందరినీ కలిసా, గట్టిగా నా చేయి లాగారు. నాకు యువగలం పాదయాత్ర గుర్తొచ్చింది. మీరు చూపించిన ప్రేమ ఇంకా నా చేతి పైన ఉంది. అందరు నా చేతులు గీరారు, ఒకరు నా చేయి కూడా కొరికారు. మీరు నా పైన చూపించిన ప్రేమ, అభిమానం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోనని ఈ సభాముఖంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నేను తెలుపుకుంటున్నా. ఉగ్ర నరసింహుడు నన్ను వదిలిపెట్టాడు కదబ్బా. కొన్ని కోరికలు కోరారు. మొదటిది రైల్వే ప్రాజెక్ట్. గౌరవ చీఫ్ సెక్రటరీ గారు నాకు ఇప్పుడే చెప్పారు, ఏప్రిల్లో అవసరమైన నిధులు మేము విడుదల చేస్తాం. ఆగస్ట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ రైల్వే ప్రాజెక్ట్ కి మనం ప్రారంభిద్దామని తెలుపుతున్నాం. వెలగొండ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ. ఆగిన పనులు తిరిగి ప్రారంభిస్తాం. చివరి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా తాగునీరు గురించి నేను చెప్పాల్సిన అవసరం లా. తాగునీరు శాఖ మంత్రి ఎవరు నాకు అన్న సమానమైన పవన్ అన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి. ప్రతి కేబినెట్ మీటింగ్ లో మేము చర్చిస్తాం. తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి కేబినెట్ మీటింగ్ లో చెప్పారు. గత ప్రభుత్వం నాశరికమైన పనులు చేసింది, ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసింది. తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి ఈ రోజు ఆ ప్రాజెక్ట్ కి టెండర్ స్థాయికి తీసుకొచ్చారు నా అన్న పవన్ అన్న. త్వరలోనే ఆగిపోయిన పనులని ప్రారంభిస్తాం. ప్రతి గడపకి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఒకటే కోరుతున్నా, వైకాపా పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. వాళ్ళు పని చేయరు, పని చేయాలనుకున్న వాళ్ళ చేత పని చేయనీరు. ఈ రోజు కొత్తగా చెప్తున్నారు ఈ ప్లాంట్ల ద్వారా ఏదో అయిపోతుందని. వాళ్ళని అడుగుతున్నా, మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడరా, కట్టెపొయ్యిలు వాడుతున్నారా? ఆ గ్యాస్ తయారు చేసే ప్లాంట్ ఇది. ఎందుకు మీరు అపోహలు కల్పిస్తారు? రండి ప్లాంట్ చూడండి, వెళ్ళి మీ నాయకుడు చెప్పండి. అంతేగాని ఈ ప్లాంట్ అడ్డు పడ్డద్దు. అడ్డు పడితే ఎర్ర బుక్ లో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా. మంచి పని చేసాక వచ్చా దమ్ము ధైర్యంతో ఈరోజు నిలబడి చెప్పగలుగుతున్నా, 10 నెలల్లోనే ఎవ్వరు ఉంచిన విధంగా ప్రకాశం జిల్లాకి నేను ఈ ప్లాంట్ తీసుకొచ్చా. అంతేగాని తప్పుడు ప్రచారం చేస్తే నేను మిమ్మల్ని వదిలిపెట్టనని ఈ సభాముఖంగా వైకాపా నాయకులకు నేను హెచ్చరిక చేస్తూ, ఆంధ్రప్రదేశ్ లో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టేందుకు ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది. 65,000 కోట్ల పెట్టుబడి, దాదాపు 500 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నిజంగానే ఈ సభాముఖంగా ముఖేష్ అంబానీ గారికి, అనంత్ కి, పిఎంఎస్ ప్రసాద్ గారికి, మాధవ్ గారికి, హరీంద్ర కే త్రిపాఠి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను. ఈ పెట్టుబడుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోనే 2,50,000 మంది నిరుద్యోగ యువకులకి కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించబోతుంది. ప్రకాశం, అనంతపురం, కడపలో ఉన్న 5 లక్షల ఎకరాల బేడు భూమి వినియోగంలోకి తీసుకుని రాబోతున్నాం.